హాయ్ ఫ్రెండ్స్, హరి హియర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ SmartTechGadgets. హోప్ అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే మనము ఇంకొక కొత్త గ్యాడ్జెట్ అన్బాక్సింగ్ అయితే చూద్దాము. అండ్ గ్యాడ్జెట్ వచ్చేసరికి ఏంటంటే మనకి స్మార్ట్ వాచ్. సో ఇప్పుడైతే అందరు కూడా స్మార్ట్ వాచెస్ తెగ వాడేస్తున్నారు కదా, చిన్నపిల్లల నుంచి కూడా. సో నేను కూడా మా ఇంట్లో మా అల్లుడిగాడికి ఇద్దామని చెప్పి నేను తీసుకున్నాను. ఇది మనకి వచ్చేసరికి అరౌండ్ 1600 రూపీస్ అలా పడింది ఆఫర్లో. ఇది మన అమెజాన్ ఆఫర్స్ నచ్చాయి కదా, అప్పుడు మామూలుగా అయితే 1800 రూపీస్ అలా ఉంటుంది. కాకపోతే మనకి 1600 రూపీస్లో చాలా స్మార్ట్ వాచెస్ అయితే ఉన్నాయి. కాకపోతే నేను దీన్ని ఎందుకు ప్రిఫర్ చేశానంటే, ఇది వచ్చేసరికి మనకి ఫైర్-బోల్ట్ నింజా 2 ఫైర్-బోల్ట్ బ్రాండ్ నుంచి. సో బ్రాండ్ అయితే కొంచెం మంచి బ్రాండే. అంటే మనకి బోట్ ఉంది, ఫైర్-బోల్ట్ ఉన్నాయి, ఇంకా నాయిస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాకపోతే దీన్ని ఎందుకు తీసుకున్నానంటే దీంట్లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి అనమాట వెన్ కంపేర్ టు వాటితోటి. సో ఈరోజు ఏం చేద్దామంటే మనము దీన్ని అన్బాక్స్ చేసేసి అసలు మనకి దీంట్లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి అండ్ మనకి ఏమేమి వస్తున్నాయి అండ్ అలానే దీన్ని నేను యూజ్ చేసి నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ దాన్ని బట్టి అయితే మీరు కావాలంటే తీసుకోవచ్చు. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇది మనకి ఫైర్-బోల్ట్ నింజా 2 అండ్ ఇది బిల్ 1499 రూపీస్. అండ్ మనకి బాక్స్ మీద చూసుకుంటే మనకి ఫైర్-బోల్ట్ నింజా 2 అని రాసింది. 1.3 ఇంచ్ ఫుల్ టచ్ స్క్రీన్ డిస్ప్లే, 30 స్పోర్ట్స్ మోడ్స్ అని, విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్ అని ఉన్నాయి. రైట్కి చూసుకుంటే మనకి సైడ్ కూడా ఇక్కడ చెక్ చేయొచ్చుగా 30 స్పోర్ట్స్ మోడ్స్, SpO2 మానిటరింగ్, స్మార్ట్ నోటిఫికేషన్స్, హార్ట్ రేట్ ట్రాకింగ్ అని ఉంది. బ్యాక్ సైడ్ ఫీచర్స్ 1.3 HD ఫుల్ టచ్ స్క్రీన్ అని, మల్టిపుల్ ఫేస్ వాచెస్, స్లీప్ మానిటరింగ్, మ్యూజిక్ కంట్రోల్ అండ్ 30 స్పోర్ట్ మోడ్స్, వెదర్ అప్డేట్స్, స్మార్ట్ నోటిఫికేషన్స్, రిమోట్ కెమెరా అని ఇచ్చారు. అండ్ మెయిన్ ఫీచర్స్ కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ దీనికి మనము డాఫిట్ అని చెప్పి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో దాని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అండ్ దీని మీద ప్రైస్ చూసుకుంటే 4999 రూపీస్ అని అయితే ఉంది. కంట్రీ ఆఫ్ ఆరిజిన్ చైనా. సో ఒకసారి అయితే దీన్ని ఓపెన్ చేద్దాము. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి వాచ్ అయితే ఇలా కనిపిస్తుంది. ఆల్రెడీ మనకి స్ట్రాప్ వాచ్ కేస్ అయితే వచ్చింది. సో స్ట్రాప్ ఫస్ట్ ఫీల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ దీని స్టిక్కర్ అయితే ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఇంకేమి ఇచ్చారు ఒకసారి చూద్దాము. అండ్ దాంతోపాటు మనకి తీసేస్తే యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు, పెద్దది. చదువుకోవాలంటే అంటే ఒకసారి చదువుకుంటే బెటర్ యూజ్ చేసే ముందు. సో యూజర్ మాన్యువల్, దాంతోపాటు జస్ట్ సైన్ చేసిన డాక్యుమెంట్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. కంగ్రాచులేషన్స్, యువర్ ఎగ్జిక్యూటివ్ బ్రోడ్ ప్లే యాప్ మెంబర్షిప్ అని ఇచ్చారు. వీఆర్ హానర్డ్, గానా, ఫ్రీ Z5 సబ్స్క్రిప్షన్. సో ఇవన్నీ అయితే ఇచ్చారు. ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటే మనకి ఇంకోటి ఇదైతే ఇచ్చారు, ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. సో ఛార్జింగ్ కేబుల్ చూసుకుంటే ఓకే, క్వాలిటీ బాగానే ఉంది. అండ్ ఇది బ్యాక్ సైడ్ వాచ్కి మనకి ఇలా పోగో పిన్ ఇచ్చారు, మ్యాగ్నెటిక్ పోగో పిన్. సో దీనికి ఇట్లయితే అటాచ్ అయిపోతుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి సెన్సార్స్ ఇచ్చారు. అంతే, స్ట్రాప్స్ కావాలంటే మనము రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీని మీద ఒక స్టిక్కర్ ఇచ్చారు. ఫస్ట్ స్టిక్కర్ తీసేద్దాము. స్టిక్కర్ తీసేసి ఆన్ చేద్దాం, అసలుకి పవర్ ఉందో లేదో. సో ఫస్ట్ మనము ఇప్పుడు DFE ట్యాప్ ఓపెన్ చేసుకోవాలి. DFE ట్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, యాడ్ అని చెప్పి. సో ఇది యాడ్ క్లిక్ చేయాలి. యాడ్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి వాచ్ కోసం చూస్తుంటుంది. సో మనం వాచ్ని కూడా ఆన్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా అది వాచ్ని సెర్చ్ చేసి చూపిస్తుంది మనకి. సెర్చింగ్ ఫర్ స్మార్ట్ వాచ్ అని వస్తుంది కదా. సో ఆటోమేటిక్గా సెర్చ్ అయితే చేయాలి. రాకపోతే ఏంటంటే మళ్ళీ క్లిక్ చేసి మనం వాచ్ని యాక్టివ్గా పెట్టాలి. అంటే ఏంటంటే ఆన్లో ఉంచాలి. మనకి స్క్రీన్ లాక్ అయినా కానీ కనిపించదు. చూసారు, ఇప్పుడు నింజా 2 అని చూపించింది కదా. సో సెలెక్ట్ చేసుకుంటే అంతే, ఆటోమేటిక్గా పేర్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు వాచ్లో వైబ్రేషన్ వచ్చింది. ఇక్కడ చెక్ చేయొచ్చు, ఆటోమేటిక్గా టైం సెట్ అయిపోయింది, అన్నీ సెట్ అయిపోయాయి.
మనకి 5:09 అని చెప్పి చూపిస్తుంది. వాచ్లో టైం కూడా చూడొచ్చుగా 9:01 అయితే అయిపోయింది. మనకి వాచ్ చూసుకుంటే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పైనుంచి స్క్రోల్ చేస్తే మనకి కంట్రోల్ సెంటర్ వస్తుంది. కింద నుంచి స్క్రోల్ చేస్తే మనకి దీని లోపల ఏమేమి ఉన్నాయి, డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. లైక్ స్టెప్స్, స్లీప్, హెచ్ఆర్, ఇంకా దాంతోపాటు స్పోర్ట్స్, కౌంట్ డౌన్, SPO2, కెమెరా, వెదర్, మెసేజెస్, మ్యూజిక్, బ్రీత్, ఫ్లాష్ లైట్, అలారం, ఫైండ్, గేమ్ అండ్ సెట్టింగ్స్. సో అంతే. మళ్ళీ మనం ఇది బటన్ క్లిక్ చేసుకుని బ్యాక్ వెళ్ళిపోతాం. సైడ్ కనుక్కుంటే మనకి స్టెప్స్, క్విక్ మెనూ వచ్చేస్తుంది, స్లీప్, హార్ట్ రేట్, స్పోర్ట్స్, వెదర్, కెమెరా, మ్యూజిక్. లెఫ్ట్ సైడ్ చేసుకుంటే మనకి షార్ట్ కట్ మెనూ అయితే వస్తుంది చిన్నగా. ఫస్ట్ మనం వాచ్ చూడగానే మనకి ఏమనిపిస్తుంది అంటే బెజిల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, స్క్రీన్ అయితే కొంచెం చిన్నగా ఉంది. అంటే మన డైల్ సైజ్కి స్క్రీన్కి చూసుకుంటే. కాకపోతే టచ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. టచ్ అయితే మనము ఏది క్లిక్ చేస్తే అంటే మనం ఏదనుకుంటే స్మూత్గా పనిచేస్తుంది. చాలా స్మూత్గా ఉంది టచ్ అయితే చాలా బాగుంది. హార్ట్ రేట్ సెన్సార్ అవన్నీ కూడా బాగానే పనిచేస్తున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని వాచెస్లో మనం చెక్ చేస్తే ఏంటంటే వాచ్ పెట్టుకోకపోయినా హార్ట్ రేట్ సెన్సార్ చూపిస్తుంది. అంటే ఫేక్ హార్ట్ బీట్ చూపిస్తుంది. కాకపోతే దీని లోపల మాత్రం అలా లేదు. మన కేసు మనం వాచ్ సరిగ్గా పెట్టుకోకపోతే ఇక్కడైతే క్లియర్గా చూపిస్తుంది వాచ్ని ప్రాపర్గా పెట్టుకోమని చెప్పి, విచ్ ఇస్ ఎ గుడ్ ఆప్షన్. ఒకసారి నేను వాచ్ పెట్టుకోగానే ఆటోమేటిక్గా ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు నా హ్యాండ్కి ప్రెస్ చేసి పెట్టాను. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా హార్ట్ రేట్ అయితే మెజర్ చేయడం స్టార్ట్ చేసింది. లేకపోతే మళ్ళీ ఇన్సర్ట్ చేయొచ్చు. ఇవ్వండి ఇక్కడ చూడొచ్చు కదా, ఇలాగైతే ఇన్సర్ట్ చేయొచ్చు. అండ్ హార్ట్ రేట్ సెన్సింగ్ కూడా బాగానే ఉంది. ఎందుకంటే నా దగ్గర మీ బ్యాండ్ 4 ఉంది కదా, మీ బ్యాండ్ 4తో చెక్ చేశాను. రెండింటిని వెరిఫై చేసి ఆల్మోస్ట్ రెండిట్లో సేమే వస్తుంది అనమాట. 1 అటు ఇటు డిఫరెన్స్ ఉంది, బట్ మ్యాక్సిమం అయితే సేమ్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి 79 అయితే వస్తుంది. అండ్ అది వేరీ అవుతుంటుంది కొంచెం మనకి అటు ఇటు, ఎందుకంటే కంటిన్యూస్గా చెక్ చేస్తుంటుంది కాబట్టి. దీంతోపాటు మనకి SPO2 కూడా ఉంది. SPO2 కూడా మనం మెజర్ చేసుకోవచ్చు. SPO2 కూడా మెజర్ చేస్తే మీకు చూపిస్తాను, మెజర్ చేసి ఎంత వస్తుందని చెప్పి. మనకి కింద మెజర్ చేస్తున్నప్పుడు డాషెస్ ఉన్నాయి కదా, ఇవి బ్లింక్ అవుతూ ఉంటాయి. అది బ్లింక్ అయిన తర్వాత ఇక్కడ చూడవచ్చు 97% చూపిస్తుంది. సో ఇలాగ మనము SPO2ని కూడా మెజర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఫేస్ వాచెస్ని సేమ్ మార్చుకోవాలంటే ఇక్కడ మనం ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. ఫేస్ వాచెస్ డిఫరెంట్ ఫేస్ వాచెస్ అయితే ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. సో మనకి వాచ్ ఒకసారి ఫిట్ చేసిన తర్వాత ఏంటంటే మనకి యాప్లో చూసుకుంటే మనకి మెయిన్ ట్యాబ్లో చూసుకుంటే స్టెప్స్, స్లీప్ అండ్ హార్ట్ రేట్ సెన్సార్, బ్లడ్ ఆక్సిజన్, అవుట్డోర్ రన్నింగ్, వీటి గురించి అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనము మిడిల్ ట్యాబ్లోకి వెళ్తే ఇక్కడైతే మనము వాచ్ ఫేసెస్ ఇవన్నీ ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అవి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ ఫేసెస్లోకి వెళ్తే మనకి ఇక్కడ చాలా వాచ్ ఫేసెస్ చూపిస్తున్నాయి. మోర్ వాచ్ ఫేసెస్లోకి వెళ్తే మనకి ఆన్లైన్ నుంచి అయితే ఇవి వాచ్ ఫేస్ అయితే డౌన్లోడ్ చేస్తుంది. మనకి నచ్చిన ఫేస్ని మన ఫోన్కి అయితే సింక్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ అయితే మనకి 5 అయితే వాచ్ ఫేసెస్ మనకి వాచ్లో చూపిస్తుంది. సో మనకి ఫస్ట్ నోటిఫికేషన్స్ రావాలి అంటే యాప్లో మనకి నోటిఫికేషన్స్లోకి వెళ్ళి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ యాక్సెస్ అని ఉంది కదా, నోటిఫికేషన్ యాక్సెస్ క్లిక్ చేసి డాఫిట్ యాప్కి అయితే కంపల్సరీ ఎనేబుల్ చేయాలి. ఇన్ కేస్ మనం ఎనేబుల్ చేయకపోతే మాత్రం మనకి వాచ్లో ఎటువంటి నోటిఫికేషన్ అయితే చూపించదు. ఇప్పుడు ఒకసారి నేను మీకు కాల్ చేసి ఒకసారి ఎలా చూపిస్తుందో నోటిఫికేషన్ చూపిస్తాను చూడండి. సో ఇది ఇలా అయితే మనకి వాచ్లో చూపిస్తుంది నోటిఫికేషన్. మనకు కావాలంటే అయితే రిజెక్ట్ చేయొచ్చు, లేకపోతే సైలెంట్ చేయొచ్చు. ఇక్కడ మనకి సైలెంట్ చేస్తే మనకి వాచ్లో వెళ్ళిపోయి ఫోన్లో రింగ్ అవుతుంటుంది. మనం క్లిక్ చేస్తే మనము కాల్ రిజెక్ట్ చేయొచ్చు. సో వాచ్ చూసాం కదా మనం అన్బాక్సింగ్. సో మెయిన్గా చూసుకుంటే యాక్చువల్గా వాచ్లో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే మనకి బాగా నచ్చింది ఏంటంటే టచ్ రెస్పాన్స్ నాకైతే మెయిన్గా. సో వాచ్లో టచ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. మనము ఈజీగా అంటే నావిగేట్ చేయొచ్చు. మనకి లైక్ నార్మల్ ఫోన్స్ ఎలా మన టచ్ ఫోన్స్ ఉంటాయి కదా, సో సేమ్ అంతనే ఉంది. టచ్ రెస్పాన్స్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఇష్యూస్ నేను ఫేస్ చేయలేదు. అండ్ బ్రైట్నెస్ కూడా, వాచ్ బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. మనం ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకుంటే మనం ఈజీగా ఫుల్ సన్లైట్లో కూడా ఈజీగానే చూడొచ్చు. సో విజిబిలిటీ కూడా బాగానే ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఫుల్ బ్రైట్నెస్లో పెడితే ఇలా ఉంది. అండ్ దాంతోపాటు మనకి దీని లోపల
30 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఇచ్చేస్తున్నారు. అంటే 30 అంటే చాలా స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఇస్తున్నారు. మ్యాక్సిమం అన్నీ కూడా వాకింగ్, రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్. సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా చాలా అయితే ఉన్నాయి ఇందు లోపల. అండ్ దీంతోపాటు మనము ఇంకోటి చూసుకుంటే ఏంటంటే మనకి మిగతా ఏవైతే నార్మల్ ఫీచర్స్ అయితే ఉన్నాయో లైక్ SpO2 కానీ అండ్ దాంతోపాటు హార్ట్ రేట్ కానీ ఇవన్నీ నేను మెజర్ చేశాను. మెజర్ చేస్తే అంటే నా దగ్గర వేరే బ్యాండ్ ఉంది అండ్ దాంతోపాటు ఎక్విప్మెంట్ కూడా ఉంది. సో నేను వాటిని మెజర్ చేసినప్పుడు ఆల్మోస్ట్ అక్యురేట్గానే ఉంది. సో మెజర్మెంట్స్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే మనకి దీని లోపల 2 ఇన్బిల్ట్ గేమ్స్ అయితే కూడా ఇస్తున్నారు. ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా బోర్ కొడితే డెఫినెట్గా అయితే యూజ్ చేయొచ్చు. అంటే అట్లీస్ట్ గేమ్స్ అయితే యూజబుల్గా ఉన్నాయి. అంటే ఏంటంటే మనకి చిన్న స్క్రీన్ ఉంది కదా, గేమ్స్ ఆడుకోవచ్చా అని డౌట్ రావచ్చు. బట్ ఈజీగా అయితే ఆడుకోవచ్చు బోర్ కొట్టినప్పుడు. అంటే కంటిన్యూస్గా అయితే ఆడలేము, బట్ బోర్ కొట్టినప్పుడు అయితే డెఫినెట్గా టైంపాస్ కోసం అయితే బాగా పనికొస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఛార్జింగ్ అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే 7 days అని చెప్తున్నారు. బట్ నాకైతే 7 days రాలేదు. కొంచెం మీడియం టు హెవీ యూసేజ్ చేస్తే 3 to 4 days వస్తుంది మ్యాక్సిమం, దానికన్నా ఎక్కువ అయితే రావట్లేదు. అండ్ ఛార్జింగ్ వచ్చేసరికి మనకి అట్లీస్ట్ 2 hours అయితే తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. సో మెయిన్గా అది. అండ్ ఇంకోటి స్క్రీన్ ఏంటంటే మనకి అడ్వర్టైజ్మెంట్లో కానీ లేకపోతే ఇమేజెస్లో చూసినప్పుడు స్క్రీన్ ఏంటంటే ఫుల్ స్క్రీన్ లాగా కనిపిస్తుంది. సో కాకపోతే మీరు ఫుల్ స్క్రీన్ వస్తుంది అని చెప్పి కార్నర్ టు కార్నర్ తీసుకుంటే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఇది ఫుల్ స్క్రీన్ అయితే ఉండదు, మంచి బార్డర్స్ అయితే ఉంటాయి. అంటే పెద్ద పెద్ద థిన్ బార్డర్స్ అయితే ఉంటాయి. సో మీరు అక్కడ కొంచెము డిసప్పాయింట్ అయితే అవ్వచ్చు. అండ్ మిగతావి బిల్డ్ క్వాలిటీ అంతా కూడా ఓకే, అంటే మనం పెట్టిన ప్రైస్కి అయితే బాగానే అనిపిస్తుంది. సో మెయిన్గా ఇవి నాకు ఈ వాచ్లో నచ్చినవి. సో కొంచెం స్క్రీన్ దగ్గర మనకి TFT స్క్రీన్ కాబట్టి అండ్ 240x240 పిక్సెల్ కాబట్టి కొంచెం స్క్రీన్ అయితే మామూలు యావరేజ్గా ఉంటుంది. సో ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయకండి. అవి కాకుండా మిగతా అన్ని ఫీచర్స్ కూడా నార్మల్గా ఉన్నాయి. లైక్ కెమెరా షట్టర్ కానీ మ్యూజిక్ కంట్రోల్స్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. మనకి ఎటువంటిది అయితే మిస్ అవ్వలేదు. అండ్ ఇది IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా. సో దట్ మనము స్విమ్మింగ్ కూడా ఉంది కాబట్టి స్విమ్మింగ్ కూడా సపోర్ట్ చేయొచ్చు. అప్ టు 1.5 meters వాటర్లో 30 minutes వరకు అయితే సర్వైవ్ అవ్వగలుగుతుంది. సో ఇది మరి మనకి ఫైర్-బోల్ట్ నింజా 2 స్మార్ట్ వాచ్ గురించి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వాచ్ గురించి ఏమన్నా డీటెయిల్స్ కానీ ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా మీకైతే రిప్లై ఇస్తాను. సో మరొక వీడియోతో అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము. అప్పటి వరకు సెలవు. దిస్ ఈస్ హరి సైనింగ్ ఆఫ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.